సైతాను సంఘములో జరిగేటువంటి కొన్ని కార్యక్రమాల మీద దాడి చేశాడు. ఏ రూపంలో దాడి చేశాడంటే బోధల రూపంలో దాడి చేశాడు. వాడి సంబంధుల్నే కొంతమందిని సంఘంలో లేపి, మేము కూడా క్రైస్తవులమే అని చెబుతారు వాళ్ళు. మేము కూడా యేసు ప్రభునే నమ్ముకున్నాం, మేము ఆయన్ని విశ్వసించాం, మేము కూడా ఆయన సేవకులమే, సేవకురాళ్ళమే అని చెబుతారు. వాస్తవానికి వీళ్ళు సాతాను చేతిలో ఉంటారు. వాళ్ళు ఏవేవి సంఘమునకు క్షేమకరములో, దీవెనకరములో, రక్షణకరములో, ఆశీర్వాదకరములో ఆ సంగతులన్నిటి మీద రివర్స్గా పడగెత్తుతారు. మనం కనిపెట్టాలి ఏంటంటే, వాళ్ళు ఏవైతే చేయొద్దు అని చెబుతున్నారో, సాతాను వేటినైతే సంఘములో లేకుండా చేయాలని చూస్తున్నాడో వాటిని గురించి మనం ఆలోచించాలి. ఒకదాన్ని వాడు చేయొద్దు అంటున్నాడంటే మనం ఖచ్చితంగా దాని గురించి ఆలోచన చేయాలి. ఏదైతే వాడు చేయొద్దు అని అడ్డగిస్తున్నాడో దానిలో వాడికి నష్టం కలిగించేది, మనకు లాభం కలిగించేది ఏదో ఉంది. అందుకే వాడు దాన్ని చెయ్యొద్దు, అది చెయ్యొద్దు అని మనుషుల చేత అనిపిస్తాడు, ఒక సిద్ధాంతం చేస్తాడు, కొంతమంది బోధకుల చేత దానికి వ్యతిరేకంగా ప్రసంగాలు కూడా చేపిస్తాడు. వాటిలో ఒకటి దేవుని సన్నుతించుట, ఆరాధించుట, పాడుట, కీర్తించుట, మహిమపరచుట అనేది. సాతాను కల్పించినటువంటి బోధలలో, సంఘములో సాతాను తీసుకొచ్చినటువంటి దయ్యపు బోధలలో ఒక బోధ దేవునిని అద్భుతంగా ఆరాధించే ప్రక్రియను నిషేధించటం. కొన్ని సంఘాల వారు ఈ బోధను తెర మీదికి తీసుకొచ్చారు. ఒకప్పుడు ఇవి అక్కడక్కడ బోధించబడ్డాయి. ఈరోజు అందరికీ చేతిలో సెల్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు టీవీ ద్వారా వర్తమానాలు వచ్చాయి. ఆ టీవీలలో కొంతమంది దుర్బోధ చేశారు. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చేసింది. ఎవడికి వాడే రాజు, ఎవడికి వాడే ఛానల్ పెట్టుకున్నాడు, అంత ఫ్రీ కదా. ఇక ఎవడికి తోచిన బోధ వాడు చేస్తూ ఉన్నాడు ఛానళ్ళలో, టీవీ, సెల్ ఫోన్లో, యూట్యూబ్ ఛానళ్ళలో. ఎవడు విన్న బోధ వాడు, ఎవడికి తోచిన బోధ వాడు చేస్తూ ఉన్నాడు. అందులో కనిపించిన ప్రతి బోధకు చెవియొగ్గకుండా జాగ్రత్త పడాలి. అందులో ప్రప్రథమంగా వాడు దేని మీద అయితే దాడి చేస్తున్నాడో ఆ బోధలన్నిటినీ నేను గుర్తించాను. ఏదేదే వాడు దాడి చేశాడో దాని గురించి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. అది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట, చాలా ప్రాముఖ్యం. అలా వాడు దాడి చేసిన బోధలు తడవకొకటి మీ దృష్టిలోకి తెస్తా. అదే ఓ పనిగా పెట్టుకున్న, దేవునికి స్తోత్రం. వాళ్ళ బోధలు తీసుకొచ్చి మాకు చెబుతావా, మాతో ఏం చెప్పవా, మాకు సంబంధించిన ఏం చెప్పు అంటే, నేను అందించే ఈ సందేశంలో నీకు కావలసిన సమాధానం దేవుడే ఇస్తాడు. అలా సిద్ధ మనస్సు కలిగి విను, తప్పకుండా నీకు అందిద్ది. ఇలాగ మనకి ఆశీర్వాదకరమైన వాటిల్లో ఒకటి కీర్తనలతో, సంగీతములతో దేవునిని ఆరాధించుట. కొన్ని సంఘాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వాయిద్యాలు వాయించరు. ఇక మందిరంలో పోయి కూర్చున్న కాడి నుంచి ఇక మొదలుపెట్టి ఏం ఉండవుగా, తప్పెట్లో తాళాలు ఏం ఉండవుగా, చిన్నగా ఆ పాటని సాగదీసి మేము పాడుతున్నాం అంటారు. కానీ ఆ పాట మొదలుపెట్టి అయిపోయేటప్పటికి నిద్రపోతే అప్పుడు అడగటమే. ఇప్పుడు ఏ సంగీతం లేదు, ఏ వాయిద్యం లేదు, ఏమీ లేదు. ఇప్పుడు సంగీతం వాయిద్యం ఏమీ లేకుండా 10 మంది కూర్చొని వాళ్ళలో ఒక ఆయన పాట పాడుతున్నాడు ఇలాగా, నడిపించు నావా నడి సాంద్రమున దేవా. ఈ పాట పూర్తయ్యేటప్పుడు కూర్చున్నోడు నిద్రపోకుండా ఎవడన్నా ఉంటారా? నేను పాటను ఎగతాళి చేయట్లా. పాట ఏబి మహేశ్వరమణి గారు రచించిన పాట, అద్భుతమైన సందేశం ఉన్న పాట, నాకు చాలా ఇష్టమైన పాట. ఇప్పుడు నేను పాడిన పాట. ప్రైజ్ ది లార్డ్.
డ్రమ్ము కొట్టేవాడు ఉన్నాడు, ఈ కంజర వాయించేవాడు, ఏం చేయకూడదు, హల్లెలూయా అని కూడా అనకూడదు. మళ్ళీ వాళ్ళు ఏమంటారు తెలుసా, ప్రపంచకంలో మా సంఘమే నిజమైన సంఘం, మాది క్రీస్తు సంఘం అంటారు. ఏం సంఘం? మా సంఘమే సంఘం, మాది క్రీస్తు సంఘం. వీళ్ళు చేసే బోధలలో ఒక బోధ ఏమిటంటే, సంగీతములో వాయించరాదు, ఆరాధన అనేది హడావిడిగా ఉండకూడదు, అల్లరిగా ఉండకూడదు, నిశ్శబ్దంగా ఉండాలి అని ఒక బోధ తెర మీదకి తెచ్చారు. అది వీళ్ళు ఈ బోధన ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు అసలు ఇట్లాంటి బుద్ధి పుట్టింది వీళ్ళకని ఆలోచన చేస్తే నాకు తెలిసిన సంగతి ఏంటంటే, అసలు సైతానుగాడికి ఇష్టం లేదు ఆరాధించటం. సైతానుగాడికి ఇష్టం లేదు మనం దేవుణ్ణి ఆరాధించి పరిశుద్ధాత్మను పొందటం, శక్తితో నింపబడటం, దేవుని బలాన్ని పొందుకోవటం అనేది లూసిఫర్ గాడికి ఇష్టం లేదు. అందుకని వాడేం చేశాడంటే, కొంతమంది బోధకుల్ని తెర మీదకి తెచ్చి వాళ్ళ ద్వారా క్రైస్తవ సంఘంలో దేవుణ్ణి ఆత్మతో, సంగీతములతో, చక్కని పాటలతో ఉజ్జీవంగా ఆరాధించటాన్ని నిషేధింపజేశాడు వాడు. అలా ఎవరైనా ఆరాధిస్తే, అలా ఎవరైనా మయంపరిస్తే, అలా ఎవరైనా కీర్తిస్తే వాళ్ళు దురాత్మ చేత శోధించబడుతున్నారని ప్రసంగాలు చేశారు. బాయ్ జాగ్రత్తగా వినండి, అలా ప్రసంగాలు చేశారు. కొంతమంది ఏమో అసలు వాయించొద్దు, అసలు ఏ సప్పుడు చేయొద్దు, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన పద్ధతిలో చేయాలని. ఈ పాట ఎట్టుందో ఆ సంఘం అట్నే ఉంటుంది, అట్నే ఉంది. స్తోత్రం. ఎట్టున్నా మాకు అనవసరం, మేము మాత్రం దేవుణ్ణి ఉజ్జీవంగా ఆరాధించామని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. కొంతమంది ఉజ్జీవ ఆరాధన పేరుతో పక్కన వాళ్ళని బర్రెలు బాయినట్టు బాతున్నారు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం అని ఏడు చిక్కునున్నట్టు బాధ పడే పరిస్థితి కొంతమందికి ఉంది. అది అతి. ఒకటేమో అతివృష్టి, ఒక సంఘమేమో అనావృష్టి. ఒక సంఘమేమో అతివృష్టి, ఆరాధన పేరుతో పక్కన వాళ్ళని బాధటం. ఓసారి ఓ సువార్త కోవటానికి నేను వెళ్ళాను, ఓ ప్రాంతానికి నన్ను పిలిస్తే వెళ్ళాను. ఆ గుడివాడ సైడ్ ఓ ప్రాంతానికి వెళ్ళాను, గుడివాడ సైడ్. పాటలు అయిపోయినాయి, పబ్లిక్ మీటింగు, జనాలు ఫుల్గా వచ్చారు. ఒక ఆమె కూర్చొని, ఆమె చుట్టూ ఎవరు కూర్చోట్లా. ఆమె చుట్టూ ఒక అటు 4 అడుగులు, ఇటు 4 అడుగులు, ఆ వెనక 4 అడుగులు, ముందు 4 అడుగులు, ఆ రౌండ్లో ఎవ్వరు కూర్చోలా. ఎందుకంటే వాళ్ళకు అనుభవం, నాకేం తెలుసు. ఆమెను ఎందుకు సింగిల్గా వదిలేశారు, ఆమె చుట్టూ ఖాళీ ఉంది, ఎందుకు కూర్చోట్లా అనేది నాకు డౌట్ వచ్చింది. మళ్ళీ స్టేజ్ మీద ఉన్నాను కదా, ఇక అయిపోయింది. ఇక వాక్యానికి ముందు అందరూ అప్పటిదాకా కూర్చొని ఉంటారు కదా, ఒక్కసారి లేచి దేవుణ్ణి ఆరాధిద్దామని లేపి ఆరాధన మొదలుపెట్టా. ఇక ఆరాధన మొదలు పెడితే ఆమె చుట్టూ ఎందుకు కూర్చోలేదో నాకు అప్పుడు అర్థమైంది. జనం కరాటే కుంగ్ఫు తెలుసా మీకు? కరాటే కుంగ్ఫు, జూడో అని రకరకాలు ఉన్నాయి. మరి అది ఏం విద్యో తెలియదు. ఈ 2 చేతులు ఉండి ఒక్కసారి ఇట్లా అంటుంది. ఇట్లా అని ఈ హ్యాండ్స్ని ఎక్కడ కూడా బెండ్ చేయకుండా ఇక రౌండ్ ఇట్లా తిప్పి ఎంత స్పీడ్గా తిప్పుతుందంటే ఎవడన్నా మొగోడైనా సరే తగిలాడంటే కోడి పిల్లబడ్డట్టు పట్టమే, అంత ఫోర్స్గా హ్యాండ్స్ తిప్పుతుంది. మనిషి కూడా సరిగ్గా ఉంది, గట్టిగా ఒక 120 కేజీలు ఉంటుంది. నాకు అర్థమైపోయింది, బహుశా వీళ్ళందరూ దెబ్బలు తిన్నోళ్ళు, వీళ్ళందరూ ఆల్రెడీ కోటింగ్ తిన్నోళ్ళు. పొరపాటు నేను వచ్చి కూర్చోవాలి ఎట్లనో అక్కడ. ఇప్పుడు ఒకళ్ళేమో అతివృష్టి, ఒకళ్ళేమో అనావృష్టి. ఒకళ్ళు చేస్తేనేమో మరీ ఎక్కువగా ఎట్లా పడితే అట్లా చేసే పరిస్థితుల్లోనేమో కొన్ని సంఘాలు ఉన్నాయి. కొన్ని సంఘాలేమో అసలు సంగీతాలు లేదు, వాయిద్యాలు లేదు, ఏం లేదో, సచ్చినోడి దగ్గర సావుపాటు పాడినట్టు పాడటమే, శోకాలు తీసి అన్నట్టేమో కొంతమంది తయారయ్యారు. అసలు ఇందులో సత్యం ఏది? ఇలాగా ఆరాధించొద్దు, ఇలా సంగీత వాయిద్యాలు వాయించొద్దు అనే వాళ్ళు ఏ వచనాలు చూపించి ఆరాధించొద్దు అంటున్నారో కొన్ని చూద్దాం.
వాటిలో మొట్టమొదటిది, వీళ్ళ వాదనలో మొదటి విషయం ఏంటంటే సంగీత వాయిద్యములు కయీను సంబంధులు కనిపెట్టినాయి. ఆదికాండం మీరు చూస్తే సంగీత వాయిద్యాలు వాయించొద్దు అనేవాళ్ళు దేన్ని బట్టి ఆ మాట చెబుతున్నారంటే 4వ అధ్యాయం 21. ఆదికాండం 4వ అధ్యాయంలో 1 నిమిషం ఆగునానా, 16వ వచనం చదువు ఫస్ట్. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురం ఉండెను. కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హనోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోక్ అని పేరు పెట్టెను. హనోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహు యాయేలును కనెను. మహు యాయేలు మతూషాయేలును కనెను. మతూషాయేలు లెమేకును కనెను. లెమేకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకొని ఈ అంతా చెప్పి 20వ వచనం, ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను సానికను వాడుక చేయు వారందరికీ మూల పురుషుడు. సానిక అంటే పిల్లన గ్రోవి. సితారా అంటే మీకు తెలుసుగా, సితారా అంటే వీణ వేరు, సితారా వేరు, కానీ రెండు తంత్రి వాయిద్యాలే, ఒకే రకంగా ఉంటాయి, కొంచెం తేడాలు ఉంటాయి. ఓకేనా? వీటిని ఎవరు తీసుకొచ్చారు లైన్లోకి? కయీను సంతతి. కయీను శపించబడిన వాడు కనుక వాని సంతతి శాపగ్రస్తులు. ఆ శాపగ్రస్తుల నుండి వచ్చినటువంటి వాయిద్యములను మనం వినియోగించరాదు. అసలు మ్యూజిక్, సంగీత పరికరాలు కనిపెట్టింది వాళ్ళు కాబట్టి మనం వాటిని వాడకూడదు అంటారు. మళ్ళా దీనికి వాళ్ళు చూపించే రెండో వచనం ఏంటంటే ఆమోసు గ్రంథం. ఒకసారి తీసుకోండి, బైబిల్ ఉన్నోళ్ళు తీసుకోండి. వాయించొద్దు, పట్టించుకోవద్దు, ఆ సంగీత విద్యలు మనకు వద్దు అని చెప్పేవాళ్ళు చూపించే మరొక వచనం ఆమోసు గ్రంథం. ఎక్కడున్నవా ఆమోసు? దేవునికి స్తోత్రము గానము చేయుటయే. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం నుంచి, లేకపోతే 22వ వచనం నుంచి చదువుదాం. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు. మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మన పాటల ధ్వనిని, సంగీత వాయిద్యాల ధ్వనిని దేవుడు అసహించుకుంటున్నాడు. కాబట్టి మొదటి కారణం, సంగీత వాయిద్యాలను కనిపెట్టింది కయీను సంబంధులు కాబట్టి సంగీత వాయిద్యాలన్నీ కయీను సంబంధులవే. ఆ శాపగ్రస్తులు కనిపెట్టినే మనం వాయించకూడదు, ఒకటి. రెండోది, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 22లో మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, మీ స్వరమండముల నాదము వినటం నాకు మనస్సు లేదు అని దేవుడు అన్నాడు. కాబట్టి మనం సంగీత వాయిద్యాలు వాయించకూడదు. అలాగే పాత నిబంధనలో మరి ఈ వచనాలు చూపించారు వీళ్ళు. మరి అట్లయితే కీర్తనల గ్రంథము 150వ కీర్తనలో దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించండి అనే పాట తెలుసుగా మీకు? నిద్రపోయేవాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్దాం, చెప్పండి గట్టిగా. అది మెలుగుతున్న వాళ్ళు చెబుదాం, చెప్పండి గట్టిగా చెప్పండి. మరి కీర్తనల గ్రంథం 150వ కీర్తనలో మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి స్వరమండలములతో, ఓకేనా? పిల్లన గ్రోవులు చల్లగా నూది భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి అని కీర్తనకారుడు రాశాడుగయ్యా. మృగు తాళాలతో, గంభీర ధ్వనులతో
దేవుణ్ణి సన్నుతించమన్నాడు. తంత్రి వాయిద్యములతో, పిల్లన గ్రోవులతో వాయిద్యాలను వాయించుచు స్తుతించమని చెప్పాడు కదంటే అది కొత్త నిబంధన, పాత నిబంధన? అది పాత నిబంధన. పాత నిబంధన రద్దయిపోయింది కదా, కాబట్టి పాత నిబంధనను మనం ఫాలో అవ్వకూడదు. క్రొత్త నిబంధనలో ఎక్కడన్నా చెప్పాడా? కొత్త నిబంధనలు ఎక్కడైనా మీరు వాయిద్యాలు వాయించుచు పాటలు పాడండి, దేవుని ఆరాధించండి అని ఎక్కడన్నా చెప్పాడా? క్రొత్త నిబంధనలో చెప్పింది ఏంది? ఆరాధించేవారు ఆత్మతోనూ, చెప్పండి అందరు పెద్దగా, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించమన్నారు, కానీ వాయిద్యములతో ఆరాధించమని చెప్పలా. అంటే మీలాంటి తెలివైన వాళ్ళు ఎవరైనా ఉండి మరి ఇందాక మీరు చూపించిన వచనాలు కూడా పాత నిబంధనలో ఏగా అన్నారు అనుకో, అది వేరు, అది వేరు. కొత్త నిబంధనలో ఎక్కడన్నా చూపిస్తారా? కొత్త నిబంధనలో ఎక్కడా లేదని వారు వాదిస్తారు. అయితే ఇలాంటి వాళ్ళు మీకు తగిలితే మీరు చెప్పాల్సిన సమాధానం నేను మీకు ఇప్పుడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇక యూట్యూబర్స్ పెరిగిపోతూ ఉన్నారు. ఇక అన్ని బోధలు లైన్లోకి వస్తున్నాయి. ఇక ఏడాడ చెత్త అంతా లైన్లోకి వస్తుంది. ఆ చెత్త మీ చెవులకు పడేది ఖాయం, మీరు చెడిపోయేది ఖాయం. అందుకని ముందుగానే నేను నా ధర్మంగా కాపరిగా నేను ఉన్నాను కాబట్టి ముందే మీకు సమాచారం ఇస్తున్నా. క్రొత్త నిబంధనలో కూడా సంగీతములతో దేవునిని మహిమపరచమని కొన్ని చోట్ల ఉంది. మచ్చుతునకలాగా ఒక 3 చూపిస్తా మీకు. మొట్టమొదటిది ఎఫెసీ పత్రిక. ఎఫెసీ పత్రిక ఒకసారి చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. 5:19 అండి. అయితే ఆత్మపూర్ణులై ఉండండి, ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ, చదువు, ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. వీళ్ళంటారు, చెప్పండి అక్కడ ఏమన్నాడు? మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు అన్నాడే. మీ హృదయములలో అన్నాడు, కానీ బయటికి అనలేదుగా అని వాదిస్తారు ఈ మేధావులు. అప్పుడు వాళ్ళకి మీరు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే అక్కడ ఉన్న వచనాన్ని విడగొట్టి చూడాలి. 19వ వచనం, అయితే ఆత్మపూర్ణులై ఉండండి, ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు. ఆత్మ సంబంధమైన పాటలు పాడుచు ఒకరినొకరు హెచ్చరిక చేయాలట. హెచ్చరించుచు, అలా హెచ్చరించేటువంటి విషయాలు, దేవుని కొరకు రేపేటువంటి విషయాలు పాటల ద్వారా మీరు పాడొచ్చు. అలాంటి సందర్భంలో సంగీతములు కూడా మీరు వాయించవచ్చు. సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ ఒకరినొకడు హెచ్చరించుకొనుచు దైవభక్తికి ఒకరినొకడు రేపుకోవాలనే విధంగా. అలాగే మీ హృదయములలో కూడా ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు తండ్రి అయిన దేవునికి క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండండి అని చెప్పాడు. ఇక్కడ సంగీతాల ప్రస్తావన వచ్చిందా లేదా? పాటలకు సంగీతములు జోడించి పాడి హెచ్చరించాలి, ఆరాధించాలి, మహిమపరచాలి, కీర్తించాలి. అవునా? అట్లా కాకుండా ఒట్టి సంగీతాలతో హెచ్చరించడం కుదిరిద్దా? చెప్పండి. ఎవడి దగ్గరికైనా మారు మనసు పొందాలా, వాడి దేవుని కొరకు భక్తికి రేపాలా, వాని దగ్గరికి ఫీడియోలో కూడా తీసుకెళ్ళి అన్నా అనుకో, వాడు ఇక నుంచి నేను మారు మనసు పొందుతాను, ఇక నుంచి నేను జాగ్రత్తగా ఉంటాను, దేవుడు రాకడ వస్తుంది, నేను దిద్దుకుంటాను, సిద్ధపడతాను అనుకుంటాడా? ఆ వాయించడం సరిగా వాడి దగ్గరికి పోయి నువ్వు ఫీడియోలో వాయించావు అనుకో, వాడు నిన్ను పట్టుకొని ఫీడియోలో వాయించినట్టు వాయిస్తాడు. ఏంది ఈ గోలని? పాటకి మ్యూజిక్, పాటలో సందేశం, పాటలో ఆరాధన, పాటలో హెచ్చరిక, పాటలో దిద్దుబాటు, పాటలో ప్రోత్సాహం, పాటలో దేవుని మహిమపరచుట. అలా పాడేటప్పుడు వెనక వీటి ఫాలోయింగ్ కూడా ఉండాలనే సంగతి చెప్పకనే చెప్పినట్టు. ఓకేనా? జస్ట్ పేజీ తిప్పండి.
ఫిలిప్పీ పత్రిక పక్కన కొలసై పత్రిక ఉంటుంది, ఒకసారి తీయండి. మూడవ అధ్యాయము, కొలసై పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. సంగీతములతోనూ మరియు కృతజ్ఞులై ఉండుడి, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇక్కడ కూడా సంగీతములతో అని మొదలుపెట్టాడు. ఇక్కడ కూడా మ్యూజిక్ ప్రస్తావన ఉంది. అంటే చక్కని సంగీతములు వాయించి చక్కగా దేవుని మహిమపరుస్తూ ఒకడికొకడు బోధించుచు బుద్ధి చెప్పుకొనుచు హెచ్చరించుచు దేవుని మహిమపరచొచ్చు. స్తోత్రం చెబుతారా ఒకసారి? 2 చేతులు ఎత్తి పెద్దగా. రైట్, అందరు లైన్లోనే ఉన్నారుగా? రైట్, లైన్లో ఉంటారు, ఉండండి. ఇప్పుడు చెప్పండి, 2 చోట్ల ఉంది కదా. మరి అంటారు, వాళ్ళు అంటారు అది హృదయములలో అన్నాడు కాబట్టి హృదయములలో అంటే మనం అడగొచ్చు. మరి హృదయములలో అన్నప్పుడు మరి నువ్వు మ్యూజిక్ లేకుండా కూడా పాడకూడదుగా. మ్యూజిక్ లేకుండా కూడా ఒట్టి ప్లెయిన్ వాయిస్ కూడా పాడకూడదు మరి బయటికి. లాజిక్ అర్థమైందో కాలేదో మరి మీకు? అర్థమైందా? సంగీతాలు ఒక్కటే ఆపమని ఎందుకన్నావు? పాట కూడా ఆపాలా, హృదయంలో పాడుకోవాలి. ఓడుకోడు ఎట్లా? ఆరాధనలో నిలబడా లేకపోతే కూర్చొని అనుకుంటా పాడుకోవాలి లోపల, బయటికి సౌండ్ వినపడకూడదు. సాధ్యమా? అసలు ఎందుకు ఇట్లాంటి సిద్ధాంతం పుట్టింది? ఇట్లాంటి బోధలు ఎందుకు చేశారు బోధకులు? అంటే వాళ్ళు సైతాన్ చేత శోధించబడ్డారు. సైతానుకు ఆరాధన అంటే నచ్చదు, ప్రభుని కీర్తించడం అంటే నచ్చదు, మయంపరచడం అంటే నచ్చదు. కావాలంటే సైతాను ప్రేరణతో ఈ పరిసయ్యులు చూసావా బోధకుడా, వాళ్ళు నిన్ను స్తుతిస్తున్నారు, వాళ్ళని నోరు ముయ్యమని గద్దించు అన్నారంటే మీకు అర్థం కాలేదా? సైతానుకు స్తుతి నచ్చదు, ఆరాధన నచ్చదు, దేవుని పాటల ధ్వని నచ్చదు, దేవుని కీర్తనల ధ్వని నచ్చదు. ఆమోసు గ్రంథంలో దేవుడు మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయండి అని ఎందుకు అన్నాడంటే దానికి ఒక కారణం ఉంది. ఆ ఇశ్రాయేలీయులు వాళ్ళకి ఇష్టం వచ్చిన అడ్డమైన పనులన్నీ చేస్తా వాళ్ళ దేవుని సన్నిధికి వచ్చి దేవుని సమయంలోకి వచ్చేటప్పటికి వాళ్ళు ఆరాధిస్తున్నారు, సంగీత వాయిద్యాలు వాయించి పాటలు పాడుతున్నారు. దేవుడు ఏమంటున్నాడంటే చేసేయన్నీ చేస్తా, తినే గడ్డంతా తింటా, చేసే అడ్డమైన పనులన్నీ చేస్తా, ఏమి ఎరగనట్టు వచ్చి నా దగ్గర నాటకాలు ఆడవాకండి. ఇది దేవుడి ఫీలింగ్. స్తోత్రం. పచ్చిగా చెప్పాలంటే ఇది. నా దగ్గర వచ్చి నాటకాలు ఆడొద్దు, ముందు మీ బతుకులు మార్చుకోండి అని మారు మనసు కొరకు పిలిచాడు తప్ప అసలు పాటలే నాకు ఇష్టం లేదు, సంగీతాలే నాకు ఇష్టం లేదు అని ఎక్కడన్నా చెప్పాడా? ఇప్పుడు 3వ వచనం చూపిస్తా. సంగీత వాయిద్యములు అసలు ఇక్కడ కాదు, పరలోకములోనే ఉన్నాయి. ఇది భయంకర సత్యం. పరలోకంలోనే ఉన్నాయి. ఒక్కసారి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం తీయండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. నేను దీని గురించి ఎందుకు ఎత్తుకున్నానో మీకు తర్వాత చెబుతా. నిద్ర వచ్చిన గట్టిగా స్తోత్రం చెప్దాం. అందరూ చురుగ్గా ఉన్నారు, శభాష్. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన వచ్చి సింహాసనం నందు ఆసనుడై ఉండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణెలను, అదిగదిగదిగదిగో, ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిది. వీణలు కనపడుతున్నాయి అక్కడ. తర్వాత వాళ్ళు వీణలు వాయిస్తూ పాటలు కూడా పాడతారు. ఇప్పుడు చెప్పండి, సంగీత వాయిద్యములు కయ్యనోళ్ళు కనిపెట్టినాయా? వాళ్ళ బొంద వాళ్ళకి తెలియనప్పుడే పరలోకంలో వీణలు ఉన్నాయి, బంగారు వీణలో. నా ఆత్మతో పాటలు పాడా నీ
నీ కృపలే నాకు హేతువులాయే. నా ఆత్మతో పాటలు పాడా నీ కృపలే నాకు హేతువులాయే. నిత్య నిబంధన నీతో చేసి, నిత్య నిబంధన నీతో చేసి, నీ పద సన్నిధి నీ పద సన్నిధి నిలిచి ఉన్నానే. ప్రాణేశ్వర దైవ కుమార ప్రణుతింతును నిన్నే ఆశ తీరా. నా ఊటలన్నీ నీ అందేనని వాద్యము వాయించి పాడెదను. నా ఊటలన్నీ నీ అందేనని వాద్యము వాయించి పాడెదను. జీవిత కాలమంతా నిన్నే స్తుతించి, జీవిత కాలమంతా నిన్నే స్తుతించి సాగెదను తన యెరూషలేము. సాగెదను తన యెరూషలేము. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార ప్రణుతింతును నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార. దేవునికి మహిమ. వాడి కుట్ర చూసారా? సైతాన్ గాడి కుట్ర. మనలోనేమో ఈ బోధకులను లేపి మనమేం మ్యూజిక్లు ఆడొద్దు, పాటలు పాడొద్దు, ఆరాధనలు చేయొద్దు, హడావుడి చేయొద్దు అని మనకేం బోధలు చేపించి సైతాన్ గాడు. లోకస్తులు చూడండి, లోకస్తులను చూడండి. యూత్ ఎంత అట్రాక్ట్ అయి ఉన్నారు ఈరోజు సాంగ్స్కి, లోక సంబంధమైన పాటలకి. ఆడు బైక్ మీద పోతున్నా షోలు అయ్యి ఉండాల్సిందే, ఆడు నడుచుకుంటూ పోతున్నా షోలు అయ్యి ఉండాల్సిందే, ఆడు వాకింగ్ చేస్తున్నా షోలు అయ్యి ఉండాల్సిందే. ఏంటి ఇయర్ ఫోన్స్. వాళ్ళు భక్తి చేసేటప్పుడు గంభీరమైన ధ్వనులతో వాళ్ళు ఆరాధన చేస్తా, వాళ్ళు ఆకర్షణీయంగా అడావడి చేస్తుంటారు. అర్థమైందా? అక్కడేమో హడావుడి చేయనిచ్చి, అక్కడేమో మహిమపరచనిచ్చి, వ్యర్థమైన కార్యకలాపాల్లోకి వాళ్ళని ప్రోత్సహించి, జీవం గల దేవుడి దగ్గర మనం ఆయన ఆరాధించి ఆయన కృప పొందకుండా, శక్తి పొందకుండా, ప్రభావం పొందకుండా, ఆ ఆరాధనలో మనకు దేవుడు పొందుపరిచిన మేలు మనం స్వతంత్రించుకోకుండా దిక్కుమాలిన దరిద్రగొట్టు సైతానీయమైన బోధలు తీసుకొచ్చి సంఘాన్ని నిర్జీవ స్థితికి తీసుకెళ్ళడానికి కుట్ర పన్నాడు మిస్టర్ సైతాన్. ఈ కుట్రలో చాలామంది చిక్కిపోయారు, బలైపోయారు పాపం. వాళ్ళ సంఘాల్లో జీవం లేదు, సంఘాల్లో ఆరాధన లేదు, ఆనందం లేదు, అవి కళావిహీనమై వెలవెలబోయాయి. ఎందుకంటే దేవుని ప్రసన్నత లేదు, పరిశుద్ధాత్మను వాళ్ళు నమ్మరు. కాబట్టి సంగీత వాయిద్యములో వాయించి ఆరాధించి మహిమపరిచి దేవుణ్ణి సన్నుతించే కార్యక్రమం చెయ్యొద్దు అని సైతాను బోధింపజేశాడంటే అందులో మనకు ఉపయోగపడే సంగతులు ఏవో ఉన్నాయి అని అర్థం. ఉన్నాయి కాబట్టే వాడు మనల్ని ఆ పని చేయొద్దని బోధ తీసుకొచ్చాడు. కాబట్టి వాడు ఏ దిక్కుమాలిన బోధలు చేశాడో అన్నిట్లో మనకు కావాల్సినవి ఉన్నాయని మనం ఫిక్స్ అయిపోవాలి. వాటిలో మొట్టమొదటిది ఆ ఆత్మతో, పరిశుద్ధాత్మతో, సత్యముతో, అంతేకాదు ఆరాధనతో దేవుణ్ణి మహిమపరచకుండా వాడు అడ్డగించే కుట్ర చేస్తాడు. దానికి మనం లోబడకూడదు కాక లోబడకూడదు. యేసు ప్రభు శిష్యులు ఆయన్ని స్తుతిస్తూ ఉంటే ఈ పరిసయ్య గుంపు వచ్చి, బోధకుడా వాళ్ళని గద్దించు, వాళ్ళ నోళ్ళు మూపించు అంటే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? రాయ్, నేను చెబుతానే ఉన్నాను, ఎందుకురా మీరు ఆమెతో నడుస్తారు? రాయ్ రాయ్ రాయ్, నేనేలే, ఎందుకు అరుస్తున్నా? వాళ్ళేవా అన్నాడా? యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? తొందరపడి మీరు వాళ్ళ నోళ్ళు మూపించకండి. వాళ్ళు పొరపాటున నోళ్ళు మూసారనుకో, ఈ రాళ్ళు కేకలేయటం మొదలు పెడతాయి, ఈ రాళ్ళు స్తుతించడం మొదలు పెడతాయి.
మీరు తొందరపడే వాళ్ళ నోళ్ళు మూయించొద్దు. మూయిస్తే మీ కొంపలే అంటుకుంటాయి. మనుషుల నోళ్ళు మూతబడితే శిలలు కేకలు వేస్తాయి, బండలు అరుస్తాయి. సర్వ ప్రకృతిలోని సకల చరాచర జీవకోటి నన్ను సన్నుతిస్తుంది. ఇంకా చెప్పాలంటే నా మహిమ నిమిత్తము నేను నిర్మించిన జనము నా స్తోత్రమును ప్రచురం చేస్తారు, నన్ను మహిమపరుస్తారు. అసలు మనకున్న బాధ్యతల్లో మనం దేవుడికి నెరవేర్చవలసిన న్యాయమైన కార్యాలలో ఒక న్యాయం ఏంటంటే మనము ఆయనను సన్నుతించుట, మనము ఆయనను ఆరాధించుట. దీన్ని తక్కువ అంచనా వేయొద్దు.